నిజంగా పిచ్చి లేపించే మూవీ అన్న. నిజంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మైండ్కి పరీక్షించే సినిమా ఇది. నిజంగా ఇంటర్ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చినా మెడికల్ షాప్కి టాబ్లెట్ ఇచ్చుకున్నా పిచ్చి లేచిన నాకు చెప్తున్నా. ప్రతి ఒక్కరు అప్పుడెప్పుడు చూసిన ఉపేంద్ర సినిమా బ్యాక్ అని చెప్పొచ్చు. తన యొక్క వింటేజ్ లుక్ కానీ తన యొక్క డెడికేషన్ కానీ సినిమాలో అప్పుడు మనం ఉపేంద్ర ఒక్క నిమిషం మన ఈ సినిమా డబల్ యాక్షన్ ఉంటారు. నిజంగా ఆ యొక్క బ్లాక్ బాస్టర్ లోడింగ్ అని చెప్పొచ్చు. తన యొక్క చరిష్మా కానీ తన యొక్క మేనేజర్ కానీ సినిమా చాలా ప్లస్ అయింది. సినిమాలో మెయిన్ కంటెంట్ అనేది మదర్ సెంటిమెంట్ అన్న. అది మీరు కేజీఎఫ్లో ఎలా హ్యాండిల్ చేశారో ఈ సినిమాలో అలాగే హ్యాండిల్ చేయమని చాలా బాగుంటుంది. కానీ దానికి తన యొక్క సైకాలజికల్ మేనర్ యాడ్ చేశాడు. నిజంగా మన రామ్ గోపాల్ అమ్మ మౌడా నేను ఉపేంద్ర తన యొక్క డైరెక్షన్ ఏం డైరెక్షన్ పోయా నిజంగా అసలు దిమ్మ చెప్పమ్మా ఊరిని అమ్మ ఏం చేసి ఒక్కొక్కటి సీను ఆ కనీసం ఇంకో సీను ఊరమ్మ నిజంగా మైండ్ ఎగిరిపోయినాక చాలా బాగుంది. ఇతర సినిమా తెలుగు రాలేవు అని బాగాలేదు అన్న. నేను ఎక్కడన్నా బాగాలేని చెప్పిన అన్న సినిమా చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్క సీన్ కూడా ఊత కోతుండేది. ఆ ఉపేంద్ర పర్ఫార్మెన్స్ అయితే మీకు 1% ఈ సినిమాకి తనకు ఆస్కరించడం తప్పైనా అంత బాగుంటుంది అన్నమాట తన పర్ఫార్మెన్స్. ఫ్యామిలీ చూడడానికి సినిమా కాదు అంటే సినిమాలు అంత లేడీస్ పరంగా 100% ఫ్యామిలీ కలిసి చూడొచ్చు. కానీ కొన్ని డైలాగ్స్ చాలా డేంజరస్ వాడతారు అనమాట. సో నిజంగా మన మనుషులను జంతువులతో పోల్చడం అనేది చాలా కొత్తగా వాడారు. మదర్ సెంటిమెంట్ మాత్రం 100% మిస్ కాకండి. క్లైమాక్స్ చాలా ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. కొత్తగా దీనికి మళ్ళీ పాత్ర లింక్ పెట్టారన్న ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఉపేంద్ర బ్యాక్ అని చెప్పొచ్చు. కానీ ఆ స్టాండర్డ్ని కంటిన్యూ చేయడం అనేది అసలు ఎలా పాసిబుల్ అయిన ఫీలింగ్ అనేది. డైరెక్షన్ మాత్రం ఇంత బాగా తీసాడా తనే డైరెక్టర్ తనే యాక్టర్ అయ్యి ఉండి కూడా ఇంత మంచిగా ఆ సినిమా హ్యాండిల్ చేయడం అనేది గుర్తనిపించింది. ఈవెన్ కూడా చాలా గ్లామరస్ అనిపించి తన సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు టాబ్లెట్ తెచ్చుకున్నారంటే హెడేక్ కోసం తెచ్చుకున్నారా లేదంటే నా మైండ్ ఎగిరిపోయిందన్న. నేను బీటెక్ చేశాను. నేను నిజంగా ఆయన కూడా నాకు మా సినిమా కొన్ని సీన్స్ ఏంటో ఇంత కొత్తగా తీసారు ఇంత గ్రాండ్గా ఉన్న ఫీలింగ్ వచ్చింది. నేను చెప్తున్నా ఏదో నువ్వు 10th డిగ్రీ తీసి సినిమాకి వచ్చి సినిమా చూసి రివ్యూ చెప్తాను కూరదేడా 100% పై స్థాయిని హై మైండ్ సెట్ ఉంటే తప్ప నీకు సినిమా అర్థం కాదు. చాలా సినిమా స్టార్టింగ్ డైలాగ్ వేసారన్న. మీరు ఇంటెలిజెంట్ అయితే సినిమాకి వెళ్ళి బయటకు వెళ్ళిపోండి. మీరు ఏదో అయితే సినిమా చూడండి డైలాగ్ వేసారు స్టార్టింగ్లో. ఊరికేమో ఇటువంటి సినిమాలు ఏంద్రా అని క్రేజీ అనిపించింది. నిజంగా ఉపేంద్ర బ్యాక్ అన్న 100% చెప్తాను. చాలా జనం చెప్తాను. తెలుగుడిగా మన పక్క సినిమా అయినప్పుడు కూడా కన్నడ సినిమా అయినప్పుడు కూడా సినిమా చాలా బాగుంది. సినిమా ఇట్లా తీయండి చాలా బాగుంటుంది అని చెప్తున్నా. ఒక చెప్తున్నా వాషింగ్ పౌడర్ సినిమా చూడిపోతుంది కర్మ అంత బాగుంటుంది అన్న.